ఓం శ్రీమాత్రే నమః. శ్రీ ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరిలోని 51వ శ్లోకం. జగన్మాత తన చల్లని చూపులను ప్రసరింపజేసేటప్పుడు ఎవరెవరిపై ఏ రసాన్ని కురిపిస్తుందో తెలిపేటువంటి శ్లోకం. ఇవే శృంగారార్ద్ర తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిప్యోపీత సరసిరుహ సౌభాగ్యజయిని సుఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. తల్లి రక్షించు. సౌందర్య లహరిలోని ఈ శ్లోకానికి భావం ఏంటంటే, ఆ జగజనని యొక్క చూపు తన పతి అయిన శివుని యందు శృంగార రసాన్ని, శివేతర జనులందు అయిష్ట పరాగ బీభత్సాన్ని, గంగయడ దోషంతో రౌద్ర రసాన్ని, శివుని చరిత్రను వింటున్నప్పుడు కానీ, శివుని వైశిష్టాన్ని చూసేప్పుడు కానీ అద్భుత రసాన్ని, శివుడు ధరించే సర్పాలడ భయానకరాన్ని, ఎర్ర తామర వర్ణ ప్రకాశంలో జనించినటువంటి చూపు వీరరసాన్ని, తన సకురాంధ్ర ఎడల హాస్యరసాన్ని, మరి మన ఎడల కరుణరసాన్ని, మామూలుగా ఉన్నప్పుడు శాంతాన్ని, నవరసాత్మగా ఉంటుందని చెప్పి దీని యొక్క భావం. మరి ఇది శృంగార అమ్మవారి శృంగారంతే తెలిపే పద్యం కదా, శ్లోకం కదా. మరి అందరూ పాడుకుంటే అమ్మవారి దగ్గర చాలా మంచిది, ప్రశస్తమైనది. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం శంకరాచార్యుల వారి విరచితం. ధన్యవాదాలు.